జైషే ఉగ్రదాడులకు భారత్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. టెర్రరిస్ట్ ఉమర్ నబీ ఇంటిని బాంబులతో పేల్చేశాయి బలగాలు. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలోని ఉమర్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాంబులతో పేల్చివేసినట్లుగా ప్రకటించింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద కారులోనే ఉండి ఈ పేలుళ్లకు పాల్పడ్డాడు డాక్టర్ ఉమర్ నబీ. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో ఉమర్ నబీకి సంబంధాలున్నాయి. మరిన్ని ఉగ్రదాడులు జరుగుతాయన్న సమాచారంతో ఇప్పటికే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కి చెందినటువంటి టెర్రరిస్టులను ఎక్కడికక్కడ భారత్ దళాలు ఏరివేస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడాలని పెద్ద స్కెచ్ వేశారో, ఒక పెద్ద మాడ్యూల్ని వాళ్ళు స్ట్రక్చరైజ్ చేశారో, వాళ్ళందరూ ఇప్పుడు వణికిపోతున్నారు. ఎక్కడ ఏ దాడులు జరుగుతాయో తెలియక వణికిపోతున్నటువంటి పరిస్థితి మనకి స్క్రీన్లో కనిపిస్తోంది. ఉమర్ నబీకి సంబంధించినటువంటి ఆ ఇంటిని మన భద్రతా బలగాలు పేల్చేశాయి. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా, ఏ చిన్న సమాచారం ఉన్నా వెంటనే అక్కడ వాలిపోతున్నాయి మన భద్రతా దళాలు. మాడ్యూల్స్ అన్నిటినీ కూడా వరుసగా బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వరుస అరెస్టులకు పాల్పడుతూనే ఉన్నారు. లేదంటే దేశవ్యాప్తంగా కొన్ని వేల మందిని, లక్షల మందిని ఒకేసారి పేల్చేయాలని చెప్పి ఈ ఉగ్రవాదులు ప్లాన్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మరొక వైపు పంజాబ్లో కూడా ఒక మాడ్యూల్ని బయట పెట్టారు, ఒక కుట్రని భగ్నం చేశారు. అదిగో మీరు చూస్తున్నారు. రాత్రి సమయంలో ఈ దాడులు జరిగాయి. ఒక్కసారిగా మన భద్రతా బలగాలు ఆ ఇంటిని పూర్తిగా పేల్చివేసినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఇక ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే కొంత రిస్క్ అనిపించింది. లోపల ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేమైనా మరిన్ని వస్తువులు ఉండే అవకాశం ఉందేమో అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మెసేజ్ కూడా పంపించాల్సినటువంటి సందర్భం వచ్చింది. మాకు ఏదైనా నష్టం చేయాలని చూస్తే మన దేశంలో ఉంటూ, మన తిండి తింటూ, మన ట్యాక్సుల మీద బతుకుతూ చివరికి మనకే నష్టం చేయాలని చూస్తే ఏం జరుగుతుందో చూపించేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఆ ఇంటిని పూర్తిగా పేల్చివేశారు. ఇలాంటి వాళ్ళకి మన దేశంలో ఉండే హక్కు లేదు. సో అదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఇంతకుముందు నేను మీకు నైట్ టైం జరిగినటువంటి ఎక్స్ప్లోజన్కి సంబంధించిన విజువల్స్ చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఏం మిగిలిందో మీరు చూస్తున్నారు. బూడిద మాత్రమే అక్కడ మిగిలింది. సో దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. మనకి నష్టం చేయాలని చూస్తే. అండ్ మరోవైపు పంజాబ్లో కూడా ఒక కుట్రను భగ్నం చేశారు. ఐఎస్ఐతో కనెక్షన్స్ ఉండి, అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఇది పాక్ గూఢచర్య సంస్థ. ఈ సంస్థతో కనెక్షన్స్ ఉన్నటువంటి ఒక మాడ్యూల్ని ఇప్పుడు పంజాబ్లో కూడా భగ్నం చేశారు. వీళ్ళందరూ ఒక మాడ్యూల్గా ఏర్పడి గ్రనేడ్ దాడులు చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. దీంట్లో 10 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మలేషియాకు చెందినటువంటి కొంతమంది ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లతో వీళ్ళు సంప్రదింపులు జరిపారు, వాళ్ళతో మాట్లాడారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అక్కడి నుంచి కొన్ని భారీ ఎత్తున గ్రనేడ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ని ఇంపోర్ట్ చేసుకొని దొంగ మార్గాల ద్వారా వాటిని సేకరించి ఇక్కడ జనావాసాల్లో ఆ గ్రనేడ్ బ్లాస్ట్లు జరపాలి అంటూ వాళ్ళు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్లో మరొక మాడ్యూల్ని బ్లాస్ట్ చేశారు. ఓ పక్క ఫరీదాబాద్ మాడ్యూల్ మనం చూసాం, ఆ తర్వాత ఇప్పుడు పంజాబ్ చూస్తున్నాం, కాశ్మీర్లో చూస్తున్నాం. మరోవైపు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉగ్రమూలాలు బయటపడుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో బయటపడుతున్నాయి, గుంటూరులో కూడా బయటపడ్డ విషయం మనం చూసాం. గుంటూరులో భారీగా ఉగ్రవాదులు ఉన్నారని, పెద్ద ఎత్తున అక్కడ ఒక పెద్ద మాడ్యూల్ నడుస్తుందని, చాలా కనెక్షన్స్ ఉన్నాయని మనం వింటూనే వస్తున్నాం. ఇలా దేశవ్యాప్తంగా నలుమూలలా వీళ్ళు విస్తరించారు, వ్యాపించారు. ఏ క్షణంలో అయినా సరే ఒక పెద్ద కుట్రకు తెరతీసినట్లుగా తెలుస్తుంది. అంటే మొత్తం 5 దశల్లో ఈ దాడులు చేయాలంటూ వీళ్ళు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొదటి దశ చూస్తే జైషే మహమ్మద్ అలాగే అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఈ రెండు కలిసి ఒక మాడ్యూల్ని ఏర్పాటు చేయాలనుకున్నాయి. ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో ఐఈడి అసెంబుల్ చేయడానికి ఈ మందుగుండు సామాగ్రి, ఏవైతే ఎక్స్ప్లోజివ్స్ అవసరం అవుతాయో ఇంగ్రీడియంట్స్, అవన్నీ కూడా గ్యాదర్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు. అంటే స్టేజెస్గా డివైడ్ చేసుకున్నారు. ఎలా ప్లాన్ చేయాలి, ఈ మాడ్యూల్ ఎలా రన్ చేయాలి అనే దానికి, అలాగే ఎలా విధ్వంసం సృష్టించాలి మన దేశంలో అనడానికి స్టేజెస్ డిసైడ్ చేసుకున్నారు. ఇక థర్డ్ స్టేజ్లో ఐఈడీలు తయారు చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. 4వ స్టేజ్లో బాంబులు పంపిణీ చేయాలి. ఈ తయారు చేసినటువంటి బాంబులన్నీ కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.